నమస్తే, నేను మధు. 2025కి లేటెస్ట్గా నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది ఈ రోజే అనౌన్స్ చేయడం జరిగింది. ఇదేంటంటే వెనిజులా పొలిటికల్ లీడర్, అపోజిషన్ లీడర్ మరియా కొరినో మచాడో ఆమెకి ప్రెజెంట్ చేయడం జరిగింది అన్నట్టు. ఈమె ఏంటంటే అపోజిషన్ మొత్తం అందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యూనిఫై చేయగలిగింది 3 క్రైటీరియాలలో. ఒకటి ఏంటంటే అందరినీ ప్రజలందరినీ దగ్గర తీసుకురావడం, అందరి అంటే అపోజిషన్ లీడర్స్ యూనిటైట్ చేసుకోవడంలో సక్సెస్ కాగలిగింది. ఏదైనా డెమోక్రసీని కాపాడాలి, అక్కడ ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పి సో ఈ డెమోక్రసీ అన్నది తీసుకురావడంలో ఈమె స్ట్రగుల్ అన్నది గుర్తించడం జరిగింది. ఇంకోటి పీస్ఫుల్, అక్కడ డిక్టేటర్షిప్ జరిగింది, మిలిటరీ రూలింగ్ జరుగుతుంది. ఆ పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అంటే ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీగా పార్లమెంటేరియన్ దాంట్లో పీస్ఫుల్ ట్రాన్సిషన్ కోసం ఏమి హెల్ప్ చేసింది అన్నట్టు. ఈ నోబెల్ పీస్ లా ఇంటరెస్ట్ అంటే చూసి ఈ 3 క్రైటీరియాలలో అంటే ప్రజలందరినీ ఏకీకృతం చేయడము, యుద్ధాలు అటువంటి ఏమి లేకుండా పీస్ఫుల్గా జరగడము, తర్వాత అందరినీ ఒక దగ్గర తీసుకురావడము, ఈ డెమోక్రసీని ఇట్లాంటి వాటిని కాపాడము, ఇట్లాంటివన్నీ క్రైటీరియా తీసుకుంటా ఉంటారు. ఆ 3 క్రైటీరియాలలో ఈమెని ఎన్నుకోవడం జరిగింది అన్నట్టు. కొసమేరిపోయింది అంటే ఒక 7 యుద్ధాలు ఆపేసిన, రష్యా యుద్ధం కూడా ఆపేస్తానని చెప్పేసి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపేసిన అని చెప్పేసి అని గొప్పలు చెప్పుకొని చాలా దేశాల నుంచి ప్రెషరైజ్ చేసుకొని అది నామినేట్ చేయించుకున్నారు. ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన నోబెల్ ప్రైజ్ రావాలని చెప్పి బాగా ఆశించాడు, కానీ అతనికైతే ఈ సంవత్సరానికైతే రాలేదు.